ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఒక సొంత ఇల్లు కొనుక్కోవడం కానీ లేదంటే కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి చిరకాల స్వప్నం. అవునండి. సో చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక సొంత ఇల్లు కొనుక్కోవడానికో కట్టుకోవడానికో ఒక 50 లక్షలు 60 లక్షల రూపాయలు బ్యాంకు నుంచి లోన్ తీసుకునేసి ఇల్లు కొనుక్కుంటుంటారు. అవును. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక 15-20 సంవత్సరాల పాటు ఆ హోమ్ లోన్ కట్టుకుంటూ ఆ హోమ్ లోన్లోనే ఇరుక్కుపోతుంటారు. మినిమం 20 ఏళ్ళు ఉంటుంది 50-60 lakhs లోన్ క్లియర్ చేయాలంటే. అవును. దీనివల్ల ఏమవుతుందంటే సో మనకున్నటువంటి ఇతర ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఏవైతే ఉంటాయో లేదంటే ఫైనాన్షియల్ డిజైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిల్ఫిల్ చేసుకోలేకపోతున్నాం, వాటిని తీర్చుకోలేకపోతున్నాం. లేదంటే ఇంకేదైనా ఒక చిన్న ప్రాపర్టీ కొనుక్కోవాలి ఊర్లో. సో ఇటువంటి వాళ్ళందరూ ఏమవుతున్నారంటే ఈ యొక్క లోన్ అనే ఈ బర్డన్లో కూరుకుపోతున్నారు. సో మరి ఈ లోన్ బర్డన్లో నుంచి త్వరగా బయటికి రావాలి అంటే మరి ఈ లోన్ని త్వరగా మనం పూర్తి చేయాలి అనుకుంటే ఏంటి, దానికున్న సులువైన మార్గాలు ఏంటి అసలు? మీరు చెప్పిన వాటిలో నాకు 2 ప్రశ్నలు కనిపించాయి. ఒకటి, లోన్ త్వరగా ఎలా తీర్చాలి. సహజంగా అంత పెద్ద లోన్ తీర్చడానికి టైం పడుతుంది. మీరు ఎంత త్వరగా తీర్చాలనుకున్నా కానీ 20 ఏళ్ల లోన్ తీర్చాలి అని అంటే మహా అయితే ఒక 2-3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు ముందర తేగలుగుతారు. సో దానికి ఉపాయం చెప్తాం. అండ్ దానికంటే ముందు ఇతర టార్గెట్స్ని అచీవ్ చేయడం అనేది ఒకసారి ఒక ఇంత పెద్ద కమిట్మెంట్ పెట్టుకున్న తర్వాత చాలా టఫ్ అవుతుంది. సో బేసిక్గా టార్గెట్స్ని అచీవ్ చేయడానికి దేనికైనా కానీ ఒక మంచి టైం పీరియడ్ వస్తేనే వాళ్ళ టార్గెట్ని ఈజీగా అచీవ్ చేయగలుగుతారు. సో బేసిక్గా ఈ లోన్ బర్డెన్ కొద్దిగా తీరిన తర్వాత అప్పుడు ఆ టార్గెట్ కోసం పనిచేద్దాము అని అంటే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఆ టార్గెట్కి మధ్యలో టైం కూడా ఎక్కువ ఉండదు. సో బేసిక్గా వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వడం కూడా చాలా కష్టం. సో బేసిక్గా హౌస్ లోన్కి సంబంధించి మీరు హౌస్ లోన్ ఉంచుకుంటూ అండ్ ప్యారలల్గా ఒక క్యాష్ కాంపోనెంట్ ఒక 1 కోటి రూపాయల వరకు ఎలా సంపాదించగలుగుతారు. మీరు హౌస్ కొంటారు, ఓకే, మీరు అనుకున్న బడ్జెట్లోనే కొంటారు, ఓకే, దాంతోపాటుగా మరొక 1 కోటి రూపాయల వరకు మీ దగ్గర బై ద టైం హౌస్ లోన్ కంప్లీట్ చేయడానికి ఎక్స్ట్రా క్యాష్ ఉండే ఒక ఉపాయం చెప్తా. ఒక రకంగా ఒక్క దెబ్బకి 2 పిట్టలు లాంటివి అనమాట. మొత్తం డబ్బులు మనం ఫర్ ఎగ్జాంపుల్ 60 లక్షల రూపాయలు పెట్టి మన ఇల్లు కొనాలనుకుంటున్నాం. సహజంగా ఇల్లు కొనాలనుకునే వాళ్ళు ఒక 20% లేదా 30%. సో బేసిక్గా మనం ఈ కాంపోనెంట్లో క్యాష్ కాంపోనెంట్ మెయింటైన్ చేసి మిగతాది ఈఎంఐకి వెళ్ళటం అనేది ఒక కామన్ ప్రాక్టీస్. సో బేసిక్గా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మినిమం 30% క్యాష్ కాంపోనెంట్ని మెయింటైన్ చేయండి. సో బేసిక్గా మీరు 30% క్యాష్ కాంపోనెంట్ని మెయింటైన్ చేసి బిల్డర్కి మాత్రం 20% పే చేయండి. సో బేసిక్గా మీ దగ్గర 60 లక్షల రూపాయలు అంటే మీ ప్రాపర్టీ వాల్యూ 60 లక్షల రూపాయలు అయినట్లయితే మీరు మినిమం వచ్చేసరికి ఒక 18 లక్షల రూపాయలు క్యాష్ కాంపోనెంట్గా ప్రిపేర్ చేసి పెట్టుకొని అందులో 12 లక్షల రూపాయలు తీసుకెళ్ళి బిల్డర్కి అప్పచెప్పండి డౌన్ పేమెంట్గా. సో మిగతా 48 లక్షల రూపాయలకి లోన్ అప్లై చేసేసుకోండి. సో మిగతా 6 లక్షలు ఏం చేస్తారంటే వాటిని తీసుకొచ్చి ఒక లంసంలో మనకి 20 years టైం ఉంది కదా, ఒక మంచి రిటర్న్ వచ్చేటువంటి మ్యూచువల్ ఫండ్లో మినిమం 15% CRGR అండ్ అబోవ్ వచ్చేటువంటి ఒక మ్యూచువల్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఏం జరుగుతుందని కూడా మాట్లాడుకుందాం. సో బేసిక్గా నేను డైరెక్ట్గా 30% కనుక బిల్డర్కి పే చేసేస్తే నాకు ఈఎంఐ తక్కువ ఉంటుంది కదా, ఈ ఆలోచనలో కూడా ఉంటారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు 30% పే చేసినట్లయితే కనుక అంటే 18 లక్షలు పే చేస్తే మీకు 40 లక్షల రూపాయలకి లోన్ అప్రూవ్ అవుతుంది. దానికి కానీ మీరు పే చేసే ఈఎంఐ 36,500గా ఉంటుంది. అలా కాకుండా మీరు 20%కి బిల్డర్కి పే చేసి 6 lakhs కనుక ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇక్కడ మీకు మ్యాక్సిమం 5,000 రూపాయలు మాత్రమే ఈఎంఐ పెరుగుతుంది. సో ఈ 5,000 రూపాయలు మీరు పే చేయడానికి బర్డన్గా ఫీల్ అయినట్లయితే ఈ 1 కోటి రూపాయల ఇన్వెస్ట్మెంట్ క్రియేషన్ మీరు మిస్ అవుతారు. సో బేసిక్గా ఈ 6 లక్షల రూపాయలు మనం తీసుకెళ్ళి ఒక ఫండ్లో పెడతాం కదా, ఆ ఫండ్ 15% యావరేజ్గా రిటర్న్స్ జనరేట్ చేసినా కానీ మనకు ఆ CAGR కాంపౌండింగ్ అవుతూ దాదాపుగా 98,19,000 రూపీస్ వరకు కూడా మీకు ఫైనల్ కార్పస్ ఎట్ ద టైం ఎప్పుడు మీకు ఈ ఇంటి ఈఎంఐ కంప్లీట్ అయ్యే టైంకి మీకు క్రియేట్ అవుతుంది. సో బేసిక్ ఇక్కడ మీరు హార్డ్లీ ఏం చేస్తున్నారు, జస్ట్ ఒక 5,000 ఈఎంఐ కమిట్మెంటే పెంచుకున్నారు. ప్లస్ మీకు ఏమవుతుంది, ఇక్కడ మీకు ఇల్లు ఫైనల్గా దక్కుతుంది. మీరు ఆ టైంకి ఇక్కడ నుంచి 20 ఏళ్ళు ట్రావెల్ చేశారంటే రిటైర్మెంట్ ఏజ్ కూడా దగ్గరకు వస్తుంటారు. ఆల్మోస్ట్ 20 years ట్రావెల్ చేశారంటే మరి అప్పటికీ కార్పస్ కావాలి కదా. సో ఒకేసారి రిటైర్మెంట్కి ఫండ్ని ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు అవుతారు, ఆ రిటైర్ అయిన తర్వాత బతకడానికి ఇంటిని రెడీ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇది ఒక ప్రాసెస్. రెండో ప్రాసెస్ చెప్తాను. సో ఇదంతా కాదు, నేను డైరెక్ట్గా ఇంటిలోనే ఫాస్ట్గా క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఈ కేసులో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసేటప్పుడే ఖచ్చితంగా మీకు ఈజీగా ప్రాసెస్ అవుతుంది అని అనుకోకుండా
ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేట్లకు ఉన్నాయి. గవర్నమెంట్ బ్యాంక్స్లో పర్టికులర్గా ఇండియన్ బ్యాంక్స్ లాంటి వాటిల్లో లీస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. వాటిని ఐడెంటిఫై చేసి ఫస్ట్ పట్టుకోండి. సో ఇక్కడ నుంచి మీ ఈఎంఐ రెగ్యులర్గా స్టార్ట్ అవుతుంది. సో మీరేం చేయాలి అని అంటే, మీరు ఇక్కడే ఉండిపోరు కదా లైఫ్లో, మీ జీతం పెరుగుతూ ఉంటుంది కదా, 5% 10% పెరుగుతూనే ఉంటుంది కదా. మీ ఈఎంఐతో పాటుగా ఎక్స్ట్రా మీ శాలరీ ఎంతైతే పెరుగుతుందో యాన్యువల్గా మీ ఈఎంఐకి అంత పర్సంటేజ్ యాడ్ చేసి పే చేయడం మొదలుపెట్టండి. అప్పుడు మీకు మినిమం 3 to 4 years మీ ఈఎంఐ స్పీడ్గా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ ఇంట్రెస్ట్ రేట్ కూడా దాదాపుగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంట్రెస్ట్ తోటి వర్క్ చేసేటప్పుడు అయితే అంటే ఒక 50 lakhs ఈఎంఐ ఉందనుకోండి, మనం తక్కువ 50 lakhs 20 yearsకి ఇంకో 50 ఈఎంఐ కడతాం, అంటే ఇంట్రెస్ట్ పే చేస్తాం, మొత్తం ₹1,00,00,000 పే చేస్తాం. తక్కువ అక్కడ 20 లక్షల సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ మీకు బోనసులు కానీ ఇటువంటివన్నీ కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. యాక్చువల్లీ కార్పొరేట్లో పనిచేసే వాళ్ళకి బోనసులు, ఇన్సెంటివ్స్, XYZ ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. సో వాటన్నిటిని అక్యుములేట్ చేసి ఒక దగ్గర పెట్టుకోండి. సో బేసిక్గా ఈ డబ్బులన్నిటిని వన్స్ ఎవ్రీ ఇయర్లో ఒక్కసారి ఆ డబ్బులు పే చేసుకుంటూ వెళ్ళండి. సో ఈ ప్రాసెస్ చేసిన, నేను చెప్పిన ప్రాసెస్ చేసినా మీకు ఫైనల్లీ ఇదే రిజల్ట్. అంటే మ్యాక్సిమం 3 నుంచి 4 సంవత్సరాలు మాత్రమే తగ్గుతుంది. అండ్ 4వది, మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి రెగ్యులర్గా రివైజ్ అవుతూ ఉంటాయి. సో మరి ప్రతిసారి మీరు బ్యాంక్ టు బ్యాంక్ చేంజ్ చేయమని నేను చెప్పను, కానీ పీరియాడిక్గా చెక్ చేసుకొని మీకున్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ అదర్ కాంపిటీటర్కి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఏమైనా బాగా డిఫరెన్స్ ఉంది అని అంటే మీ లోన్ని ఆ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయండి. దానివల్ల కూడా కొంతవరకు మీకు బర్డెన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్గా మీరు ఇక్కడ గమనిస్తే ఏ ఒక పద్ధతిలో అయినా కానీ మీరు ఖచ్చితంగా 20 ఏళ్లకు గాను మ్యాక్సిమం 16 to 17 years వరకు తాగలుగుతారు, కానీ మీరు ఇంకేమీ చేయలేరు. ఇక్కడ ఇంకో ప్రమాదం కూడా ఉంది. నేనేం చెప్పాను, 5 to 10% ఇంక్రీజ్ చేసుకుంటూ పెట్టండి అని చెప్పాను. బేసిక్గా హ్యూమన్ డిసిప్లిన్ ప్రకారం ఇంక్రీజ్ చేసుకుంటూ అంత డిసిప్లిన్డ్గా వెళ్ళే వాళ్ళు 100లో 1 ఉంటారు. జీతం పెరిగింది అని అంటే లైఫ్ స్టైల్ పెంచుకునే వాళ్ళు ఉంటారు, కానీ అప్పు వైపుగా డైవర్ట్ చేసే ఈ జనరేషన్లో అయితే లేరు. వాళ్ళు లైఫ్ స్టైల్ పెంచడానికి ట్రై చేస్తారు. బోనస్ వచ్చి వాళ్ళు వచ్చింది అని అంటే రేపు ఐఫోన్ కొందామని చూసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆ డబ్బులు కనీసం ఇంకోసారి పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. సో బేసిక్గా పెరుగుతున్న ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల మీరు ఆ అప్పుని టైంకి తీర్చలేరు, మీరు అనుకునే ఆ కార్పస్ని ఏర్పాటు చేయలేరు. సో మొదటి పద్ధతిలో జస్ట్ 5,000 బర్డెన్ పెంచుకోగలిగితే, మీరు 6 లక్షల రూపాయలు ముందే ఇన్వెస్ట్ చేస్తే మీకు 20 సంవత్సరాలు ఇల్లు సొంతమవుతుంది. అదే 20 సంవత్సరాలకి ₹1,00,00,000 కార్పస్ మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. ఇంటి లోన్ త్వరగా తీర్చాలి అంటే దానికి ఎటువంటి సులువైన మార్గాలు ఉన్నాయనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.